జబ్బా ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. జబ్బా వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? ఆ నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు. సార్, మీ అమ్మాయి నన్ను ప్రేమించిందంటానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభవనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారేంటి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయటం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మావు గారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రే. అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? జబ్బా ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా అబ్బా అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. అబ్బబ్బా దబ్బ జబ్బా. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళలేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాను అనుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్. అబ్బా చెప్పేంటయ్యా. ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు అరే ముసుగు దొంగలాగి పోజులేంట్రా? అడ్వాన్స్ బుకింగ్. డిగ్రీ అయిపోగానే జాబ్కి వెళ్ళాలి కదా. ఐఏఎస్ ఐపీఎస్ ప్యూన్స్. యా, అప్పుడు టైం ఉండదని ముందుగానే లాగించేస్తున్నాం. తాత చావడం ఎప్పుడు, మా అమ్మ కాశీకి వెళ్ళడం ఎప్పుడు? కాపీలు కొట్టి పల్టీలు కొట్టడమే కాకుండా డూప్లికేట్ డిగ్రీలు కూడా తయారు చేస్తున్నారు. డిస్టర్బ్ చేయకుండా పక్క తప్పుకో. హబా,
ఒరే చిన్నోడా ఫ్రెండ్షిప్ కొద్ది అడుగుతున్నాను, పనిలో పని నాకు కూడా పుట్ట తీయిందిరా. నీకంటే పెద్దోడా. అరే సాక్షి, బాబాయ్ కూడా లాయించారా? ఓకే. కూకో కనపడటం లేదు. మల్లిగానే పిలువబడే మల్లీశ్వరరావు అనే 45 ఏళ్ల వ్యక్తి గత వారం రోజులుగా కనిపించట్లేదు. ఈ వ్యక్తి పెళ్లి కూతురు కోసం లేడీస్ బ్యూటీ పార్లర్ దగ్గర మహిళా మండలి దగ్గర తచ్చిట్లాడుతుండొచ్చు. నోరు ముయ్యండ్రా, మీ ఏడుపులకు తగ్గట్టే నా లెవెల్కి తగ్గ లేడీ ఎంతవరకు నాకు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వదు కూడా. హాయ్. హాయ్. హాయ్ అంట్రా బాబు, మీ అన్నయ్య గాని కేక్ గురించి అడిగానుకో మనకి మేకే. హలో. హలో, రండి కూర్చోండి. పర్వాలేదండి, ఈ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ఇవ్వండి. దీనికి మీరు కష్టపడి రావటం దేనికి? లెటర్ పంపిస్తే. దీనికి లెటర్ ఎందుకండి? కరెక్ట్, జస్ట్ మినిట్. ఏ క్షణానైనా బాంబు బ్లాస్ట్ అవ్వచ్చురా. ఐటమ్స్ అన్ని అండి. అందాయి. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అక్కడ కాదురా, మమ్మల్ని అడుగు, మేం చెప్తాం. సూపర్. మీరిచ్చారుగా, బానే ఉంటుంది. నా బర్త్డే ఎప్పుడో చెప్తాను, గోచి కొని పెడతారుగా. బాబాయ్ ఆ టేబుల్ చూడు. ఎప్పుడొచ్చా నాన్న? నువ్వు పని చేస్తున్నావా? మన పని మనం చేసుకోవడం తప్పే ఉందన్న. ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఒక్కరోజు పని చేసినందుకు 1000 రూపాయలు అయితే రోజు పని చేసేవాడిని కదా. చాలే పెద్ద తెలివితేటలు. తీసుకెళ్ళి సూపర్ మార్కెట్లో గట్రా. రండి సూపర్ మార్కెట్కి వెళ్దాం. మాకు నడిచే ఓపిక లేదు కానీ నువ్వు వెళ్ళమ్మా. మనం నడిచి వెళ్దామా? నెవర్. తీసుకో. ఐటెక్స్ కార్డుకా? ఇప్పుడెందుకు? దిష్టి చుక్క పెట్టడానికి. ఎవరికి? నీకా? కాదు నీకే. మన బర్త్డే పొట్లంగా జాకెట్ వేసుకున్నావు కదా, చూసిన వాళ్ళందరూ ఒకటే దిష్టి. అరే మీ సిస్టర్ ఉంది చెప్పరా? మేకప్ వేసుకున్న మహాలక్ష్మి అంది. అంతేకాదురా, టోటల్ గా కాలనీలో ఉన్న జనం కళ్ళన్నీ జాను మీదే. సగం వాళ్ళ దిష్టి తగిలే. కాశ్మీర్ యాపిల్ లో ఉండే జాను రోనాల్డ్ రీఫిల్ లా తయారైంది. వాళ్ళ జిమ్మడ జిమ్మడ జిమ్మడిపోను. పోరా. పోరా కాదు, పోదాం. ఎక్కడికి? అలా సూపర్ మార్కెట్ వెళ్ళి పేమెంట్ కట్టేసి చిన్న షికారు కొట్టేద్దాం. అన్నట్టు ఏ కార్లో వెళ్దాం? అమ్మో, కార్లోనా? డ్రైవింగ్ సీట్ లో నేను, ఆ పక్క సీట్ లో నువ్వు, వెనక సీట్ లో మేము. అలా అందరం సరదాగా రోడ్డు మీద తేలిపోతూ వెళ్దాం. అది నాకు మీతో రావడం కుదరదు బాబు. దగ్గరుండి కార్ కి కలర్ వేయించమని చెప్పి వెళ్ళాడు నాన్న. అయ్యో పాపం తనకు రావడం కుదరదంట్రా. అయితే మనం లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఓహో ఓకే. ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5000. మేము అందుకు రాలేదు, మేము చాలా ఫ్యామిలీ టైప్. షడా, లాయర్ గా నా ఫీజు గంటకు 5000 అని చెప్తున్నాను. సర్లే, కుక్కలను పట్టుకుని గంటకు 10,000 మేము సంపాదించడం. మేము నీతో సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాం. చెప్పాగా, నా ఫీజు ఇస్తే మాట్లాడతాను. రాయ్, నీ దగ్గర ఎంత ఉంది? సాయంత్రం ఆఫ్గా 150 దాసాను రా. ఇదిగా 400. 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇచ్చాంగా, కూర్చుని మాడతాం. మా అచ్చిబాబు మంచివాడు, అమాయకుడు. అందుకే ప్రేమించాను. ప్రేమించిందని ప్రేమించినట్టు ఉండాలి కానీ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఇక నుంచి తను నాతోనే నా వాడిగా ఉండాలి కాబట్టి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అచ్చిబాబు లవర్ని. మేం వాడి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కంటే లవర్ మాటకే వాల్యూ ఎక్కువ. ఆ మొక్క నువ్వు చెప్పక్కర్లేదు, ఇందాకనే మాకు అర్థమైంది. కానీ మనసులో వాడికి మాతో ఉండటం అంటేనే ఇష్టం. మా అచ్చేహు మీతో ఉండాలనుకునేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు రాలేదు, నువ్వే రప్పించావు. తను పాలు తాగే పిల్లాడు కాదు. ఆడు పాలే తాగుతాడు, టీ కాఫీలు అలవట్లేవు. చూడు, వాడి తోడు లేక మా బిజినెస్ లన్నీ దెబ్బతింటున్నాయి. తొక్కలో బిజినెస్లు అవి కూడా ఓ బిజినెస్ లేనా? అవన్నీ నీకు అనవసరం. వాడిని వదిలేసి వేరే ఎవరినన్నా ప్రేమించుకో, బెటర్. తనని ప్రేమించింది వదులుకోవడానికి కాదు. అంటే ఆ నువ్వే ఉంచేసుకుంటావా? ఎస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. ఆ నువ్వు మర్చిపోలేదనుకో, ఏం చేస్తారు? మేమే అని మర్చిపోతాం. కానీ అచ్చిబాబుని మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అది కాదు, మేము చెప్పేది విను. గెట్ అవుట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం 1,00,000 రూపాయలు అట్టుకొచ్చి రోజంతా మాడతాను నీతో. నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తుంది ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు, అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అబ్బ కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మో, అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ.
అబ్బో అబ్బో కాదు, ఇది ఏమిటి? లంపకాయ్. ఆ? అదేటేటే. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? నువ్వు మనిషివా చెట్టువా? ఓరి నాయనో, ఓరి నాయనో, ఇదేంట్రా? అమ్మో! ఓరి నాయనో, ఈ యాక్టింగ్ చాలరా నాయనో. నాన్న ఇప్పుడు చెప్పు, నా పిక్చర్ క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. ఏంటన్నా? వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధులైపోయారా? నీ అబ్బా. కేకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.